అంబరీషుడు సంతోషంగా రుచీకునకు 1,00,000 గోవులు మూల్యంగా చెల్లించి సునసేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకుని వెళ్ళాడు. రుచీకుని వద్ద నుండి అతని కుమారుడైన సునసేపుని 1,00,000 గోవులు ఇచ్చి కొనుక్కున్న అంబరీషుడు అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకుని పోతున్నాడు. మార్గమధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సునసేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునసేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకుని బాధపడ్డాడు. వారందరూ సునసేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకుని వెళ్ళారు. సునసేపుడు మేనమామ ఒడిలో తలపెట్టుకుని ఏడిచాడు. ఓ మహర్షి, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. ఇద్దరూ నన్ను వదిలేశారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రి వంటి వారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. సునసేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. కుమారులారా, తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయం వచ్చినది. ఈ బాలుడు తనకు ప్రాణదానము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానము చెయ్యండి. అతనికి సాయం చెయ్యండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేశారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్ళడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు సునసేపునికి ప్రాణదానం చేసిన వారు అవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను సునసేపునికి ఇచ్చిన మాట నిలబడుతుంది అని అన్నాడు. తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు. తండ్రి, మీరు సునసేపుని రక్షించుటకు మమ్మలను అంబరీషునికి బలిపశువుగా వెళ్ళమంటున్నారు. ఇలా చేయడం కుక్క మాంసము తినడంతో సమానం. కాబట్టి మేము ఎవరము వెళ్ళము అని చెప్పారు. కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. ఏమన్నారు? పరులకు సాయం చేయడం కుక్క మాంసం తినడంతో సమానమా? అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసము తింటూ 1000 సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపం అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు. ఇదంతా చూచిన సునసేపునకు దుఃఖము ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యము చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు. ఓ సునసేప, యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ధూపస్తంభమునకు కడతారు. అప్పుడు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని అన్నాడు విశ్వామిత్రుడు. సునసేపునకు 2 మంత్రములను ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన సునసేపుడు అంబరీషుని వెంట వెళ్ళాడు. అందరూ యజ్ఞవాటిక చేరుకున్నారు. సునసేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేశారు. ధూపస్తంభమునకు కట్టారు. బలిపశువును సిద్ధం చేశారు. అప్పుడు సునసేపుడు ఇంద్రుణ్ణి, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. సునసేపునకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేటట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా సునసేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి. తర్వాత విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు పుష్కర క్షేత్రములో తపస్సు చేశాడు.